హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో పోస్ట్ చేయకనైతే 1 వీక్ అయితే అయితుంది. ఊరెళ్ళడం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ టు నైట్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో కాస్త ముందుకెళ్తుంది. అందుకనేసి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా కిచెన్ అయితే నీట్‌గా పెట్టేసుకుందాం అనేసి కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. కొంచెం స్టవ్ మొత్తం ఆయిల్‌గా ఉంది. అందుకనేసి ఫస్ట్ అయితే స్టవ్‌నైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు కిచెన్‌లో స్టవ్ నీట్‌గా లేకపోతే అస్సలు కుకింగ్ చేయాలని అనిపించదు. అందుకే ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా గిన్నెలు కూడా చాలా ఉన్నాయి. గిన్నెలు వాష్ చేసేసుకోవాలి. ఇంకా కిచెన్ అయితే వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఎప్పుడు కిచెన్ ప్లాట్‌ఫార్మ్ నీట్‌గా ఉంటేనే వంట చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకనేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ఏదైనా కుకింగ్ అయితే చేసేసుకోవాలి. నీట్‌గా అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఇలా ఉంటే ఎంతసేపైనా కుకింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అదే మనకు కిచెన్ మొత్తం గందరగోళంగా ఉంటే అస్సలు వంట చేయాలనే ఇంట్రెస్టే రాదు. గిన్నెలు మొత్తం వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో కొన్ని పాడేసేవి ఉన్నవి. అందుకే అందులో నుండైతే తీసేస్తున్నాను. 1 వీక్ అవుతుంది ఇంటికెళ్ళేసి. అందుకే కొన్ని టమాటాలుంటే అవైతే పాడైపోయాయి. వాటినైతే తీసేసుకొని ఫ్రిడ్జ్ అయితే కొంచెం సర్దుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఊరు నుండి తెచ్చుకున్నవైతే సర్దుకోవాలి. కొన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే పాలనైతే వేడి చేసేసుకుంటున్నాను. ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు వ్లాగ్స్ చేయండి అని డైలీ వ్లాగ్స్. డైలీ అయితే వీడియో పోస్ట్ చేయడానికి కుదరదు. వీలైతే పోస్ట్ చేస్తాను. ఒక వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకనేసి డైలీ వీడియో పెట్టడం అయితే వీలవ్వదండి. నాకైతే వీలైనప్పుడైతే కంపల్సరీ వీడియోనైతే షూట్ చేసేసుకుంటాను. వీక్లీ అయితే 3 వీడియోస్ వచ్చేలాగానైతే ట్రై చేస్తాను. ఇక్కడైతే కారపూస చేసేసుకున్నాము. అదైతే తీసేసుకొచ్చాను. కొంచెం ఈవినింగ్ తినడానికైతే బావుంటుంది కదా! ఏదో ఒకటి. ఇంకా బాబుకి కంపల్సరీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను కాబట్టి ఈవినింగ్ తినడానికి ఇదైతే చేసుకొని తీసేసుకొని వచ్చేసాను. నాకైతే కారపూస టీలో వేసేసుకొని తినడం చాలా ఇష్టము. ఇలా మీకెవరికైనా అలవాటుందా? ఉంటే ఒకసారయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పిల్లలకి ఏదో ఒకటైతే ఇంట్లోనే చేస్తూ ఉండండి. అట్లా కంపల్సరీ అయితే పిల్లలు ఇంటి ఫుడ్‌కైతే అలవాటవుతూ ఉంటారు. ఈ జనరేషన్‌లో అయితే చాలామంది పిల్లలు బయట ఫుడ్‌కే అలవాటు పడుతున్నారు. అలా బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఎక్కువగా లావవుతుంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసేసుకొని ఫుడ్‌ని అలవాటు చేస్తుంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇంకా కొన్ని పచ్చిమిర్చి అయితే వేసిచ్చింది అత్తమ్మ. వాటినైతే తొడిమెలు తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి తొడిమెలైతే తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను. తొడిమెలుంటే ఎక్కువ రోజులు ఉండవు. తడిగా అయిపోయి వాటర్ ఫామ్ అయిపోయి మిర్చి మొత్తం పాడవుతుంది. అందుకనేసి తొడిమెలనైతే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని బాక్స్‌లో వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇవైతే నాకు 2 వీక్స్‌కైతే సరిపోతాయి. చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా కారం మిర్చి ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కడికెళ్ళినా అయితే పనైతే తప్పదండి. ఒక్కరోజు కూడా రెస్ట్ అయితే ఉండదు. 1 వీక్ అయితే బాబుకి హాలిడేస్ వచ్చాయి. కానీ కొంచెమైనా రెస్ట్‌గా అనిపిస్తలేదు. మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ లేసి వర్క్స్ చేసేసుకొని, టిఫిన్స్ చేసుకుంటూ, గిన్నెలు తోముకుంటూనే ఉండాలి. హౌస్ వైఫ్ లైఫ్ అయితే ఒక్కరోజు కూడా రెస్ట్ అనేది ఉండదు. ఇంకా జాబ్ చేసే వాళ్ళకైనా సండే, సాటర్‌డే అయితే రెస్ట్ ఉంటుంది. కానీ హౌస్ వైఫ్స్‌కైతే అస్సలు రెస్టే ఉండదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఊకే ఒకే పని చేసి చేసి నాకైతే యూట్యూబ్‌లో వీడియో తీస్తూ ఉంటే ఏదో ఒకటి కొత్తగా పోస్ట్ చేయాలని అనిపిస్తుంది. ఈ పని మాత్రం కొంచెం ఇంట్రెస్ట్‌గా చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా క్రియేటివిటీ అనేది అనిపిస్తుంది కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. యూట్యూబ్ వీడియో చేసుకున్నప్పుడైతే నాకు కొంచెం
టైం పాస్‌గా కూడా అనిపిస్తుంది. అందుకనేసి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇక్కడైతే మ్యాంగో పులిహోర చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్‌నూన్ చేసుకునే ఓపిక లేక చేయలేదు కుకింగ్ అయితే. ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే మ్యాంగో పులిహోర చేసేసుకుంటున్నాను. ఒక మ్యాంగో ఉంటే కొంచెం తురిమేసుకొని మిగతాదైతే బాక్స్‌లో వేసేసుకొని కట్ చేసుకున్నాను. రేపైతే మ్యాంగో పప్పు చేయడానికైతే అదైతే యూజ్ చేస్తాను. మనం ఏదైనా ఇంట్లో ఫుడ్‌నైతే వేస్ట్ చేయకుండా వాడుకోవాలి. అప్పుడే మనీ కూడా వేస్ట్ అవ్వదు. అందుకనేసి కొంచెమైతే కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. మొన్న వెడ్నెస్‌డే అయితే మార్కెట్‌కెళ్ళలేదు కాబట్టి ఇంట్లో గూడా వెజిటబుల్స్ అయితే లేదు. వెడ్నెస్‌డే వరకు ఏదో ఒకటి మెయింటైన్ చేస్తూ ఉండాలి. మధ్యలో మార్కెట్‌కెళ్ళడం అంటే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. వెడ్నెస్‌డేనే అలవాటయింది కాబట్టి మళ్ళీ వెడ్నెస్‌డే వచ్చే వరకు వెయిట్ చేస్తాను కానీ నేను మధ్యలో అయితే వెళ్ళను. ఇక్కడైతే పులిహోర కోసం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కొద్దిగా ముందుగానే పల్లీలు ఇంకా శనగపప్పునైతే వేయించుకుంటాను. ఫస్టే వేయించుకుంటే పల్లీలు మంచిగా వేగిపోతాయి. ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కాస్త కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి. నాకైతే నిమ్మకాయ పులిహోర కంటే మ్యాంగో పులిహోర చాలా ఇష్టము. బావుంటుంది. లెమన్ పులిహోర అంత తినాలనిపించదు. ఇదైతే మరీ ఎక్కువగా పుల్లగా లేకుండా బావుంటుంది కదా టేస్టు. ఇంకా మామిడికాయని తురుము వేసేసుకుంటే మంచిగా పంటికి తగులుతూ ఉంటుంది తింటూ ఉంటే. సమ్మర్ వచ్చేసిందంటేనే మామిడికాయ పులిహోర, మ్యాంగో జ్యూసు, మామిడి తాండ్ర, మామిడికాయ పచ్చడి చాలా బావుంటుంది కదా! చాలా ఇష్టం కూడా సమ్మర్ అంటే నాకు. ఆ వాతావరణం అయితే చాలా బావుంటుంది. ఈవినింగ్ టైంలో చల్ల చల్లగా. మీలో ఎంతమందికి సమ్మర్ అంటే ఇష్టము? ఎవరికి ఏ సీజన్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇందులోనే కొంచెం మామిడి తురుము, ఇంకా సాల్ట్ వేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకొని రైస్ అయితే వేసేసుకుంటున్నాను. రైస్ వేసేసుకున్న తర్వాత ఒక 1 ఆర్ 2 మినిట్స్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వెంటనే తినకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే మంచిగా అన్నానికి పడుతుంది. టేస్ట్ బావుంటుంది. ఈరోజైతే వీడియో ఇంతేనండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నా ఛానల్‌లో ఎవరైనా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉండే వీడియోస్ కూడా ఉంటాయి. ఇంకా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.